మహాగణుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన ఘనమైన విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారమంతయు క్షేమంగా ఉంచారు. మీ భద్రత కావలి మాపై ఉంచి మమ్మను సురక్షితముగా క్షేమముగా కాపాడి పలు విధాలైన శ్రమల నుండి, ప్రమాదాల నుండి, పరిస్థితుల నుండి, బలహీనతల నుండి మాకు ఎదురవుతున్నటువంటి అనేకమైన సమస్యలలో పరిష్కారము చూపిస్తూ ఆదరించావు, కృప చూపించారు, మేలు దయచేశారు. అందులోకై మిమ్మలను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ పునరుద్ధాన దినములో మేమందరం కూడా నీ సముఖమందు చేరుకొని దివ్యమైన నీ మాటలు ధ్యానించటానికి సన్నద్ధమవుతూ ఉండగా వినుబుద్ధిని పుట్టించుమని, నీ కృపతో నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి లోతైన సత్యాలు మేము ఆలోచన చేయడానికి సన్నద్ధమవుతూ ఉండగా మీ కృపా కనికరాలు మాపై ఉంచి మమ్మను మీ స్వాధీనములో ఉంచి, ఆధీనములో ఉంచి విలువైన మాటల చేత మా హృదయాలు భద్రపరిచి మమ్మను మీ దయలో జ్ఞాపకం చేసుకొని ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తూ, నీ దాసుడు బలహీనుడు, స్వరాన్ని ముట్టండి, తలంపులు మీరు ముట్టండి, మీ స్వాధీనములో ఉంచండి, ఆత్మ సహాయము దయచేయండి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మీరు మాట్లాడుతుండగా మేమందరము కూడా వినగలిగి నేర్చుకొని సరిదిద్దుకొని సరిచేసుకొని మీ కొరకు ఫలభరితమైన ఆత్మీయ జీవితాలు జీవించగలుగునట్లుగా నీ కృపను మాపై ఉంచమని సహాయం ఇమ్మని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మికిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ పునరుద్ధాన దినములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి ప్రేమతో చేరువచ్చిన పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నోటితో కొంచెం గట్టిగా చాలా దయచేసి మరొకసారి చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. బాగా వినాలి, చాలండి. దావీదు జీవితంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు సిక్లగు. చెప్పండి, ఏ ప్రాంతం? సిక్లగు. సిక్లగు అనగా అర్థం ఏంటంటే దుఃఖకరమైనది. సజీవరావు నాయన క్షమించు, నువ్వు వచ్చినట్టు నేను చూడలా వస్తున్నట్టు. సిక్లగు అనగా అర్థం ఏంటంటే దుఃఖకరమైనది అని అర్థం. చెప్పాలి, ఏ కరమైనది? దుఃఖాక్రాంతమైనది అని అర్థం. దావీదు ఆ ప్రాంతములో, మీకు గతంలో జ్ఞాపకం చేశాను, పోయిన వారం జ్ఞాపకం చేశాను, వారం మధ్యలో జరిగిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేశాను. అతడు సుమారు 16 నెలలు ఉన్నాడు. ఎన్ని నెలలు అండి? 16 నెలలు. అంటే 1 సంవత్సరం మీద 4 నెలలు అక్కడ నివాసం చేశాడు. అక్కడికి వచ్చేసరికి పరిస్థితులు దావీదు జీవితంలో ఎట్లా మారిపోయినాయి. ఒక అభిషక్తుడైన వాడు, ఒక ఘనమైనటువంటి సేవకుడు, ఒక దేవుని చేత ప్రశంసించబడినటువంటి అద్భుతమైన నాయకుడు. దేవుడే అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని. దేవుడే అన్నాడు, నేను అతన్ని కోరుకున్నాను అని. దేవుడే అన్నాడు, అతడు నాకు నా మనస్సును ఎరిగిన వాడని. అంత ఉన్నతమైన వాడు, అంత మంచివాడు. అతడు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, ఈ యూదా దేశములోనే ఉంటే నేను ఇక్కడ చచ్చిపోతాను, నేను ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాలి. ఆకీషు రాజు ఉన్నాడు అక్కడ, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి. నేను ఆ ప్రాంతానికి వెళితే నేను బాగుంటాను అనుకున్నాడు. అదే గత వారం ఆలోచన చేశాం. అతడి నిర్ణయం అతని జీవితాన్ని ఎలా తారుమారు చేసిందో, అతని నిర్ణయం అతని పరిస్థితిని ఎలా మార్చిందో. అదే ప్రాంతములో, సిక్లగు ప్రాంతములో 600 మంది తన వెంట వచ్చినటువంటి వారు ఒకరోజు అతని మీద తిరుగుబాటు చేశారు. ఎంత తిరుగుబాటు తెలుసా? ఈ దావీదు బ్రతకూడదు,
ఇతన్ని రాళ్ళుతో కొట్టి ఏం చేయాలి చెప్పండి, చంపేయాలి. పోయిన వారం కూడా చెప్పాను, ఎవరు వీళ్ళు? ఒకప్పుడు దావీదు నువ్వు మాకు రాజుగా ఉండాలయ్యా, మాకు రాజు లేడు అని అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ, అయ్యా మేము ఇబ్బందులో ఉన్నాం, నువ్వు మాకు రాజుగా ఉంటావా? మేము అసమాధానంగా ఉన్నాం, నువ్వు మాకు రాజుగా ఉంటావా? నీవు మా పక్షంగా నిలబడతావా అని వచ్చినోళ్ళు ఇప్పుడు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకని? అమాలేకీయులు అనే వాళ్ళు వచ్చి దావీదు సైన్యం ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉండగా సిక్లగు అనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భార్యలను, పిల్లలను, ఆస్తులను సర్వం పట్టుకుని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చాడు దావీదు, ఇక్కడ ఏమీ కనబడడం లేదు. పిల్లలు లేరు, భార్యలు లేరు. ఈ 600 మంది భార్యలు, ఈ దావీదు గారి భార్యలు, పిల్లలు, ఆస్తుల సైతం పట్టుకుని వెళ్ళిపోయారు. మనసు పెట్టాలి. ఇప్పుడు భార్య తన ఆస్తి, తన భార్య, తన పిల్లలు లేనందుకు ఏడవాలా? తను నమ్మి వచ్చినటువంటి 600 మంది ఆ సైనిక బృందం ఉందే, 600 మంది నాయకులు ఉన్నారే, వాళ్ళ భార్యలు, పిల్లలు, ఆస్తులు పోయినందుకు ఏడవాలా? శత్రువు తన మీద పన్నిన పన్నాగాని చూచి ఏడవాలా? అర్థం కాక ఉన్న సతమతమైపోతున్న దావీదు జీవితంలో ఒక్కసారిగా బహు దుఃఖకరమైన సంఘటన ఏంటో తెలుసా? నా అన్నవాళ్లే అతని మీద తిరుగుబాటు చేశారు. దైవ జనాంగమా, కొన్నిసార్లు నీ పరిస్థితులు నువ్వు ఊహించలేవో. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, నువ్వు ఎంత మంచిగా ఆలోచించినా, కొన్నిసార్లు నీ జీవితంలో నా అన్నవాళ్ళే నీ మీద తిరుగుబాటు చేస్తారు. అది మనం చేసే పనుల వలన, కొన్నిసార్లు తెలిసి తెలియక తీసుకున్న ఆలోచన వలన, కొన్నిసార్లు మనం చేసుకునే తప్పుడు నిర్ణయాల వలన మన జీవితాల్లో పతనానికి వెళ్ళిపోతాం. దేవుని పిల్లారా, అందులో మొదటి తప్పు మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు దావీదు దుఃఖపడ్డాడు? ఎందుకు ఆ సిక్లగు ప్రాంతంలో అతనికి వేదన? ఎందుకంత భయంకరం అంటే 27వ అధ్యాయము, 28వ అధ్యాయము, 29వ అధ్యాయము మనం చదివితే కానీ చరిత్ర అర్థం కాదు. అందులో పోయిన వారం చదివాం. 27వ అధ్యాయములో మొదటి వచనం, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. అతని భయం ఏంటో తెలుసా? సౌలు నన్ను చంపేస్తాడు. ఈ సౌలు ఈ యూదా ప్రాంతములోనే ఉంటే నన్ను బ్రతకనివ్వడు. నేను మరొక ప్రాంతానికి వెళ్ళాలా. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? ఫిలిస్తీయుల దేశము. చెప్పండి, ఏ దేశం? ఆ ఫిలిస్తీయుల దేశానికి రాజు ఎవరు? సిక్లగు. చెప్పాలి ఎవరండి? సారీ ఆకీషు దగ్గరికి వెళ్ళాలి నేను. మధ్యలో ఎవ్వరు మాట్లాడకండి, అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి, కొంచెం సహకరించండి. ఈ యొక్క ఆకీషు దగ్గరికి వెళితే నేను బాగుంటాను అనుకున్నాడు. ఏమైంది? అదే దావీదు అంతకు పూర్వం ఒకసారి వెళ్ళాడు, మీకు చూపించాను గతంలో. ఏమయ్యాడో తెలుసా? పిచ్చోడయ్యాడు. ఎందుకని? ఫిలిస్తీన్లో నాయకుడైన గొలియాతును చంపింది ఎవరు? దావీదే. చెప్పండి ఎవరండి? దావీదే ఒకరోజు ఫిలిస్తీన్ల గొలియాతును చంపాడు. అప్పుడు ప్రజలేమని పడారు తెలుసా? దావీదుకు, ఆ సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదని చెప్పి ప్రతిగానాలు చేసిన వ్యక్తి ఇతడే కదా అని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ గుర్తించేశారు. అయ్యి బాబోయ్, సామెత ఉంది కదా, ఎర్రక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఇక్కడికి ఏదో బాగుంటాననుకొని వచ్చాను, ఏళ్ళ చూస్తే నన్ను చంపేసి ఇలా ఉన్నారని చెప్పి
గెడ్డం ఉందట దావీదు గారికి. గెడ్డం మీద చుమ్ము కార్చుకున్నాడంట, గోడను గోకుతున్నాడంట. ఏమండి, కాలుతో ఇలాగ అంటున్నాడంట. అనేసరికి అందరూ అనుకున్నారు రాజు వచ్చాడంట, ఎవడో ఈడా అన్నాడంట. అర్థమైందా? అంటే అక్కడికి వెళితే ఏమైంది, ఒకరోజు వెర్రోడైపోయాడు. రెండవది ఏమయ్యాడు, ఏమండి, పిచ్చివాడు అనిపించుకున్నాడు. మూడోది ఏం పోగొట్టుకున్నాడు, గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడు. రాజు 10,000 కొలది, దావీదు 10,000 కొలది అని కొనియాడిన ఆ ప్రజలే ఇప్పుడు ఏమన్నారు తెలుసా, వీడు అంటున్నారు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో మన గౌరవాలు, మన స్థితిగతులు మారిపోతే, అమ్మా నిన్ను ఎంత జేజేలు కొట్టారో వాళ్ళే మనల్ని ఏమంటారో తెలుసా, అసహ్యకరమైన మాటలు మాట్లాడతారు. నువ్వు పెద్ద పెద్ద తప్పులు చేయక్కర్లా, చిన్న తప్పు చేసినా కూడా నీ జీవితంలో నీ పరిస్థితులు తారుమారైపోతాయి. ఆ తర్వాత వచ్చాడు. ఎందుకు వచ్చింది, పిచ్చోడని పిచ్చుకున్నాడు, నిర్ణయం సరిలేక. ఎందుకని అతడు వెర్రోడైపోయాడు, నిర్ణయం సరిలేక. ఎందుకని మర్యాదను గౌరవాన్ని పోగొట్టుకున్నాడు, నిర్ణయం సరిలేక. మన జీవితాల్లో మన గౌరవ మర్యాదలు ఉండాలంటే మనం చేసే పనులు చాలా మంచిగా ఉండాలా. మంచి పనులు ఎప్పుడైతే చేస్తావో గౌరవాన్ని పొందుతావు. సమాజంలో అందరూ బ్రతుకుతున్నారండి, మన బ్రతుకు అర్థం ఉండాలి కదా. ముగింపు చేస్తాను, ఈ వారం స్పీడ్గా వెళ్తాను. ఈ వారంలో మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా, ఆ తర్వాత ఈ సిగ్లగు అనే ప్రాంతానికి వచ్చిన తరువాత ఏం చేశాడో తెలుసా, రాజు ఫిలిష్తీయుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీ దాసుడనైనా నేను. ఫిలిష్తీయుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీ దాసుడనైనా నేను. ఇంతకీ దావీదు ఎవరికి దాసుడు చెప్పండి? ఒకప్పుడు ఎవరికి దాసుడు, దేవునికి దాసుడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు, నీ దాసుడను అంటున్నాడు. తన స్థితిని మార్చుకున్నాడండి. కొన్నిసార్లు చిన్న చిన్న అవసరాలకి, చిన్న చిన్న పనులకు నీలో దైవత్వాన్ని చంపేసుకుంటావు. అమ్మా ఒక్క మాట చెప్తాను వినండి, మనసులో పెట్టండి. నీ జీవితంలో నువ్వేది సాధించాలన్నా నీలో ఉన్న భక్తిని బట్టి, ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి మాత్రమే సాధించగలవు. కానీ నీ ఆత్మీయ స్థితిని చంపుకోవడం వలన ఇంకా దిగజారిపోతావు. ఏ వ్యక్తి అయితే నిన్ను అవమానించాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను అపహాస్యం చేస్తున్నాడో, ఆ వ్యక్తి నిన్ను చూచి ఒకరోజు గొప్ప సాక్ష్యం పలకాలి అంటే మన ఆత్మీయ స్థితి బాగుగా కట్టుకుందుముగాక. కొంచెం గట్టిగా చెప్పండి, పర్లేదు. ఆత్మీయ స్థితి బాగుండాలి. రెండవ పాయింట్ చెప్పాను మీకు. అతడు ఫిలిష్తీయ రాజు దగ్గరికి వెళ్ళి, సిగ్లగు ప్రాంతంలో ఉన్న అతడు, నీ దాసుడను, నీ అనుగ్రహం నాకు కావాలా. మనకి మనుషుల అనుగ్రహం కావాలంటే ఎవరి కృప ఉండాలి? గట్టి చెప్పండి, దేవుని కృప ఉండాలి. మనం మనుషుల దయలో కంటే ముందుగా ఎవరి దయను సంపాదించుకోవాలి? దేవుని దయ. మనుషుల దయ కూడా కావాలి. అది నువ్వు తీసుకునే నిర్ణయం కాదు, దేవుడే నీ పక్షంగా నిర్ణయం తీసుకోవాలా. అడిగావా ఎప్పుడైనా, ఒక ఇల్లు కడుతున్నాను ప్రభువా, ఇది చేయగలనా లేదని అడిగావా? ఒక ఉద్యోగానికి వెళుతున్నాను నాయన. నిన్న మేము ఒక చోట ఉన్నాం, ఒక దైవజనుడు కుమార్తె ఉద్యోగానికి వెళుతుంది. అక్కడ మేము 4 ఉన్నాం. అంటే హోటల్ రూమ్స్ గురించి వెతుకుతున్నాం. కన్వీనియంట్గా ఉన్నది, డబ్బులు తక్కువగా ఉన్నది, బాగున్న దాని కొరకు వెతుకుతున్నాం, రూమ్ కొరకు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళుతుండగా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకొని, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఏం చేయించుకుని తెలుసా? ప్రార్థన. అక్కడ చెయ్యి కలిపి దైవజనులందరూ ఏకస్తులై కలిసి ప్రార్థన చేశాం. నేను ఎంత సంతోషించానో. దైవికమైన భయము, దైవికమైన భక్తి కలిగిన కుటుంబాలు ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడతారు తెలుసా?
దేవుడి మీదే. ఏమండి నేను అడుగుతున్నాను, లోకంలో 70-80 సంవత్సరాలు బ్రతుకు కొరకే ఆలోచిస్తున్నావే కానీ అసలు పుట్టించినోడికి ఒక సంకల్పం ఉందని నీకు అర్థమైందా? ఎంత మంచోడు దావీదు, ఎంత మంచోడు. కానీ ఏమైంది? నిర్ణయము సరిలేని కారణం చేత బ్రతుకును పాడు చేసుకున్నాడు. ఎన్నెళ్ళు 16 నెలలే ఉంటా. 16 నెలలలో ఆత్మీయ స్థితి పడిపోయింది. మొన్న మళ్ళా జ్ఞాపకం చేశాను. 3వ సంగతి ఏంటో తెలుసా? ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత అతడు దోపిడీదారుడైపోయాడు. దోపిడీ చేయడం అంటే దొంగగా మారాడు. అతడు అబద్ధికుడిగా మారాడు. జీవితంలో చివరికి ఎట్లా మారిపోయాడంటే మీరు రాసుకోండి ఆ పాయింట్లు. 27వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలలో లేక 3 వచనాలలో అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయం కనబడుతుంది మనకి. అలాగే 4వ వచనం దగ్గర నుండి 6వ వచనం వరకు ఆకీషు రాజు ఎదుట దాసుడుగా నీ అనుగ్రహం కావాలని తన్ను తాను అమ్ముకున్న స్థితి కనబడుతుంది. ఆ తర్వాత 7 నుండి సుమారు 12 వరకు మనం చదివితే అతడు దొంగగా, అబద్ధికుడుగా, హంతకుడుగా చివరికి రాజుగారిని మెప్పించడానికి రాజుగారికి అనుకూలంగా మారిపోయాడు. వందనాలండి బాబో. ఎవరికి అనుకూలంగా? ఏ రాజాడు? ఎవరికి రాజు? ఫిలిస్తీయులకు రాజు, ఫిలిస్తీయ పట్టణానికిలో రాజు. అతనికి అనుకూలంగా ఉండాలని, అనుకూలుడుగా మారాలని బబులోను సామ్రాజ్యంలో విగ్రహాన్ని పెట్టి రాజు అన్నాడు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక నమస్కారం చేయండి అన్నాడు. మనసులో అందరూ అనుకున్నారు, రే మేమందరం యూదులం కాదా, మాకు పౌరుషం లేదా? నువ్వు పైకేమంటావు, నమస్కారం అంటావు, లోపల అనుకో దేవా క్షమించు, ఆడు అన్నాడు కాబట్టి మేము నమస్కారం పెట్టాం కానీ మాకు సంస్కారం లేదా అని మనసులో అనుకో. ఎవరితో? మనకు నానుడు ఉంది కదా, దేవుడు ఏం చూస్తాడు? అయ్యి బాబు అంత సీరియస్గా ఉన్నారు ఏంటంటే, దేవుడు ఏం చూస్తాడండి? మనసును చూస్తాడుగా. పైకి ఎలాగున్నా దేవుడు ఏం చూస్తాడు? మనసును చూస్తాడు. కాబట్టి మనసులో దేవా ఆడి శాసనం పెట్టాడు కనుక మేము నమస్కారం పెడుతున్నాం కానీ లేకపోతే మేము అలటోళం కాదు తండ్రి అని అనుకో అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ నలుగురు తప్ప ఇంకా ఎవరు కూడా నమస్కారం పెట్టకుండా ఉన్నవాళ్ళు లేరు. చాలామంది యూదులు వచ్చారు. అందరిలో ఆ నలుగురు అన్నారు, అయ్యా మా దేవుడు జీవము గల దేవుడు, మేము వీటికి ఏం చేయకూడదు? షార్ట్లో చెప్తున్నాను, వీటికి ఏం చేయకూడదు? మేము నమస్కారం చేయకూడదు, మేము వీటికి సాగిలపడకూడదు. మా దేవుడు జీవము గలవాడని ఆ రోజు దేవుని ఔన్నత్యతను చాటిన ఆ భక్తులు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో నిలబడ్డారా లేదా? చెప్పండి, నిలబడ్డారు. మన ఆత్మీయ జీవితాలు శ్రమలు కనబడుతున్నా, కష్టాలు కనబడుతున్నా, అవమానాలు ఎదురవుతున్నా నిలబడాలి. కొన్నిసార్లు నీ అవమానాలు నువ్వు తట్టుకోలేవు, కొన్నిసార్లు నీ కష్టం నువ్వు తట్టుకోలేవు, నీ ఇబ్బందులు నీకు కొన్నిసార్లు ఎవరికి చెప్పాలని అర్థం కావు. నీకు ఎదురవుతున్న పరిస్థితులు, నువ్వు అనుభవించే ఆ కష్టాలు ఉంటాయే, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతావే. కుమిలిపోయినా కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? దేవుడి మీదే, దేవుని మీదే. ఎందుకో చెప్పనా? ఈ బ్రతుకునిచ్చిన వాడెవరు మనకి? అందుకే పాడతాం కదా, బ్రతికి ఉన్నాడంటే నీ కృపా, గట్టి పాడదాం, బ్రతికి ఉన్నానంటే నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, నేను జీవిస్తున్నానంటే నీ కృప. ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు నువ్వు ఆలోచిస్తే 70-80 అది కూడా గ్యారంటీ లేదు.
గ్యారంటీ లేదు. నువ్వు ఒక రోజు ఒక రాత్రి గడవాలంటే నీకు దేవుని కృప ఉండాలి. మర్చిపోకో. నిన్ను పిలిచిన వాడు నిన్ను ఒక ఖ్యాతిలో నిలబెట్టాలని పిలిచాడు. సంగతి మర్చిపోకో. షార్ట్లో వెళ్ళిపోతాను, టైం లేదు కనుక మనసులో పెట్టండి. తన స్థితి మారిపోయింది 16 నెలలో. ఎంత ఆత్మీయుడండి, ఎంత ఆత్మీయుడు. అందుకే నా తల్లులారా, చెల్లులారా, సోదరులారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలనో, నీ కుటుంబాన్నో తీసుకొని బయలుదేరి వస్తున్నావు కాదు. ఒక్కరోజైనా సరే వాళ్ళు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ కూడా వాళ్ళు ఏమవుతారో తెలుసా? బలహీనులు అయిపోతారు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ బలహీనతలో నీకు రాకుండా, నీ బిడ్డలు బలహీనతలు పడిపోకుండా, నీ భార్య బలహీనతలు పడిపోకుండా, నీ భర్త బలహీనతలు పడిపోకుండా, అమ్మా అయ్యా మనసు పెట్టండి, దయచేసి చెబుతున్నా, వారిని ప్రోత్సహించే వాళ్ళు కావాలి, రావాలి, లేవాలి. అప్పుడే వారి ఆత్మీయ స్థితులు బలపడతాయి. దావీదుకు ఉన్న సమస్య ఏంటో తెలుసా? దావీదే నాయకుడు. దావీదును బలపరిచే వాళ్ళు ఎవ్వరు అతనికి లేరు. విచిత్రం చెప్పనా? భార్యలు ఉన్నారు కానీ బలపరిచేవాళ్ళు కాదు, పిల్లలు ఉన్నారు కానీ బలపరిచేవారు కాదు, సైన్యం ఉంది కానీ బలపరిచేవారు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎందుకు పడిపోతాడో తెలుసా? బలపరిచే మనుషులు లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమైపోతాడు? దిగజారిపోతాడు. నేను అడుగుతున్నానమ్మా, నా భర్త అలాగున్నాడండి, నా భార్య అలాగుందండి, మా పిల్లలు మంచోడు కాదండి, నా భర్త మంచోడు కాదండి అని చెబుతున్నావే కానీ ఆ మంచి స్థితిలో లేకుండా పడిపోవడానికి కారణమైన సందర్భాలు వెతికావా? అసలు ఎందుకు పడిపోతున్నారో ఆలోచించావా? పడిపోవడానికి కారణాలు వెతికావా? నీవు కాకపోతే నీ కుటుంబానికి ఎవరు రక్షణ, సంరక్షణ ఎవరు? నువ్వే కదా. కొన్నిసార్లు పరిస్థితులు తారుమారవుతాయి. వెతకాలి, ఆదరించాలి. ఇప్పుడు శత్రువుల ఎదుటకు వెళ్ళి వాళ్ళకి దాసోహం అయిపోతున్నాడు. దొంగగా మారాడు, అబద్ధికుడుగా మారాడు, హంతకుడుగా మారాడు. శత్రువు ఎదుట అనుకూలుడుగా మారిపోయాడు. ఎంత అనుకూలుడో తెలుసా అండి? 27వ అధ్యాయం 12వ వచనంలో, దావీదు తన జనులైన ఇశ్రాయేలీలు తన యందు బుద్ధిగా అసహ్యపడినట్లు చేసెను గనుక. అంటే ఈ ఫిలిస్తీయ రాజు నమ్మాలి అంటే ఇశ్రాయేలీలు నన్ను ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. వందనాలండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు అసహించుకోవాలి అంటే నేను వాళ్ళకి వ్యతిరేకమైన పనులు చెయ్యాలి. వాళ్ళు నన్ను అసహించుకోవాలి అంటే వాళ్ళకి వ్యతిరేకమైన పనులు నేను చెయ్యాలి. ఇశ్రాయేలులకు వ్యతిరేకమైన పనులు చేయడం మొదలుపెట్టాడు. ఫిలిస్తీ రాజు అనుకున్నాడు, ముందు ఈడు మంచోడేనా అనుకున్నాడు. ఆ తర్వాత అనుకున్నాడట, చదువుతాం చూడండి ఏమనుకున్నాడట. అతడు చదువుతాం, గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు, ఇప్పుడు దావీదు గారు ఆకీషు రాజు గారి దగ్గర నమ్మకం సంపాదించుకోవడం కొరకు ఇశ్రాయేలులకు ఎలా మారిపోయాడు? అసహ్యుడుగా. చెప్పాలి, ఎలా మారిపోయాడు? గట్టి చెప్పండి. అసహ్యుడిగా మారిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆత్మీయ స్థితి బలపడిందా పడిపోయిందా? నీకు కూడా చెప్పనా? చిన్న చిన్న సమస్యలకు ఒకప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేశావు, ఎంత భక్తి కలిగి ఉన్నావు, ఎంత వాక్యం బాగా చదివే వ్యక్తివి, ధ్యానం చేసే వ్యక్తివి. చిన్న చిన్న వాటికి మనసులో స్థానం ఇచ్చి, పనికిరాని వాటికి మనసులో స్థానం ఇచ్చి, పనికిరాని వాటి విషయంలో ఎక్కువ ఆలోచించి నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నావు. అసలు నీకు ఏది పనికొచ్చేదో నీకు అర్థమైందా? అమ్మా మళ్ళా చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి, పనికి రానివన్నీ మన హృదయంలోంచి దేవుడు తొలగించుగాక. పనికిరాని మనకేమొద్దండి బాబు.
అవి మనల్ని బలపరిచేవి కావు, మనలను కృంగతీసేవి. అందుకే పాడుకున్నాడు కదా, కృంగిన సమయాన నన్ను, కృంగిన సమయాన నన్ను దరి చేర్చేవాడు కూడా నీవే. నీ జీవితం నా జీవితం ఎట్లా ఉండాలో తెలుసా? ఒకవేళ ఏ మనుషుడు నిన్ను ఆదరించటం లేదా, నువ్వు ఏ మనిషికి అర్థం కావడం లేదా, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం, నీ అనుబంధం ఏ మనిషి గుర్తించటం లేదా? పేరుకు మాత్రమే రాజు. చాలాసార్లు చెప్పాను, పేరుకు మాత్రమే రాజు. రాజ మార్తాండేయ, శ్రీ దావీదు మహారాజుకే జై అన్నవాడు ఏనాడు లేడు. ఎవడనే 40 సంవత్సరాల పరిపాలన, 40 సంవత్సరాలు ఎక్కడ? అరణ్యాలలో, కొండల్లో, లోయల్లో. ఈ చదివాం కదా ఇప్పుడు. ఏ పట్టణం అది? సిక్లగు ప్రాంతం. అంతకు పూర్వం సౌలు యూదా ప్రాంతంలో, యూదా అరణ్యాల్లో, కొండల్లో తిరిగాడు. ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చాడు. బ్రతుకంతా తిరుగుడు. ఇక సౌలు చచ్చిపోయాడు. బాబోయ్ బాగుంటాను జీవితం అనుకున్నాడు. ఇప్పుడు గర్భాన పుట్టిన కొడుకే అతనికి ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడు. ఇప్పుడు ఎంత బలాఢ్యుడండి. ఇప్పుడు కూడా భయమే. హఠాత్తుగా అబ్షాలోము వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తాడేమో, బాబోయ్ నా కొడుకు నుంచి నన్ను కాపాడుకోవాలంటే మనం ఇక్కడ ఉండకూడదని పరిగెట్టడం మొదలుపెట్టాడు. అందుకే జీవితం అంటే తుఫానుల వలయం. ఈ జీవితం అంటేనే ఒక ప్రయాణం, ఇది ఒక యాత్ర, అందులో నీదొక పాత్ర. భక్తుడు పాడాడు కదా, జీవిత యాత్రలో తుఫాను లేవగా జీవన నౌక అల్లాడిపోగా. నీ జీవన నౌక అల్లాడిపోయే పరిస్థితిలో దావీదు ఎవరికి అర్థం కావడం లేదండి. నువ్వు కూడా లోకంలో చాలాసార్లు అర్థం కావు, నువ్వు కూడా అర్థం కావు. అందుకే అమ్మా, నీ మనస్సు నిర్మలంగా చేసుకొని హృదయమంతా సిద్ధపరచుకొని మందిరంలోకి వస్తే నీతో ఎవరు మాట్లాడతారు తెలుసా? దేవుడే మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు. ఆ నిర్మలత్వం, ఆ మాధుర్యం, ఆ మాట్లాడే ఆ మాటలు మన హృదయాన్ని ఏం చేస్తాయి తెలుసా? సరిదిద్దుతాయి, సరిచేస్తాయి, ఉన్నతంగా మారుస్తాయి. మార్చబడాలంటే నిర్మలమైన మనసు కావాలా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను మాని, అందరు నాతో చెప్పండి, క్రొత్తగా, సౌండ్ పెంచి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువుకి ఏ మనసు ఉంటుంది? నువ్వు కొడితే ఏడుస్తుంది, మళ్ళీ కొట్టు నువ్వే చేర తీసుకుంటే నవ్వుతుంది. ఏడ్చినా బిడ్డే నవ్వుతుంది. ఇదిగో ఇది కొట్టింది నేను మాట్లాడకూడదు అనుకోదు. బిడ్డ మనసు అది, బిడ్డ మనసు అది. ఆత్మీయ జీవితాలలో మన మనసులు అట్టివిగా ఉండాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఆకీషు ప్రాంతానికి, రాజు ప్రాంతానికి, సిక్లగు అనే ప్రాంతానికి దావీదు వచ్చిన తరువాత తన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎన్ని అవమానాల గుండా ప్రయాణం చేశాడో మనం గమనించాం. మొదటిగా దాసుడిగా మారిపోయాడు. 2 నీ అనుగ్రహం కావాలంటున్నాడు. 3 దొంగగా మారిపోయాడు. 4 హంతకుడిగా మారిపోయాడు. 5 అబద్ధికుడిగా మారాడు. 6 అనుకూలుడుగా మారిపోయాడు. 7వ సంగతిలోకి వస్తున్నాను చూడండి, ఎలా మారిపోయాడో చదువుదాం దయచేసి. 28వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చుకొని యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి
నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని. వందనాలు, వందనాలండి. సౌండ్ లేదు నాకు. వందనాలండి. ఏమని అర్థమైందండి? అప్పుడు మీరు అనాలా? మీరే చెప్పాలి కదండి. నేనే చెప్తాను. ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు నిత్యము యుద్ధాలు జరుగుతున్నాయి. అంతకు పూర్వమే కదండి గొలియాతుని చంపింది ఎవరో? దావీదే కదా. చెప్పండి, దావీదే కదా. బాగా వినండి. ఇప్పుడు ఫిలిష్తీ రాజు అన్నాడు. అమ్మా వినాలి, కొంతమంది పక్కోళ్ళు పడిపోలాగా ఉన్నారు చూడండి. ఇప్పుడు ఆలోచన తెలుసా? బాగా వినాలి. సిగ్లగు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అబ్బా దావీదు మనకు అనుకూలంగానే ఉన్నాడు. ఎందుకంటే హత్యలు చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? ఫిలిష్తీయ రాజు గారికి ఎలాగుంది? అనుకూలంగా ఉంది. వెరీ గుడ్. ఇతను మారిపోయాడు. ఇంకా డౌట్ అవుతుంది. మనము ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. దావీదును అతని జనులను వినాలి. దావీదును అతని జనులను వినాలి. దావీదును అతని జనులను మనం యుద్ధానికి వెళ్తున్నాం. ఎవరి మీదకి? ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. ఎవరో చెప్పండి? ఫిలిష్తీయులు. దావీదు మీ వాళ్ళు 600 మంది ఉన్నారు కదా, 600 మంది నువ్వు కూడా యుద్ధానికి వస్తావా? ఎవరి మీదకి? ఎవరి మీదకి? ఇశ్రాయేలీయులు ఎవరండి? తన జాతి మీదకండి, తన ప్రజల మీదకండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల మీదకండి, దేవుడు నిలబెట్టిన ప్రజల మీదకండి. దావీదు మేము యుద్ధానికి వెళ్తున్నాం ఇశ్రాయేలు మీదకి, నువ్వు వస్తావా? మీ వాళ్ళు వస్తారా? పరిష్కారంగా తెలుసుకోండి అని కౌరు పెట్టాడు. దావీదు ఏమంటాడు తెలుసా? చదువునానా? నీ దాసుడనైన నేను. ఏటయ్యా అలాగంటావు? నేనేటో చూపిస్తాను రా. అమ్మా వందనాలు. కొంచెం గట్టిగా. ఎవరి మీద చూపిస్తాడు? ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. ఒకప్పుడు ఎవరి మీద, ఎవరి పక్షంగా నిలబడి యుద్ధం చేశాడు? ఇశ్రాయేలు పక్షంగా. ఆ ఫిలిష్తీయులను ఏమని పలికాడు చూడండి. సమూయేలు గ్రంథం ఎన్నో అధ్యాయం? మాకేం తెలుసు, నేనే చెప్తానులే. రైట్. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయములో 26 వచనం చదువుదాం. 26. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమన్నాడు? ఒకప్పుడు ఇశ్రాయేలు ఎవరట? జీవముగల దేవుని సైన్యం. అమ్మా కొన్నిసార్లు సంఘాన్ని కూడా తిరస్కరించుకుంటున్నావు కదా. సంఘం అంటే ఏంటో తెలుసా? జీవము గల దేవుని మందిరం. సంఘము కూడా జీవము గలదే. ఒకప్పుడు దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యమైన ఇశ్రాయేలీయులు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? మరొక మాట 36వ వచనం. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. వాళ్ళు సున్నతి లేని వాళ్ళు, మేము జీవం గల వాళ్ళమని దావీదే కదా చెప్పాడు. వినాలి. చెప్పాడా లేదా? చెప్పండి రా. చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తున్నాడు? జీవమగల దేవుని సైన్యమైన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఎవరితో కలిశాడు? శత్రువుతో కలిశాడు. మనసు పెట్టండి ప్లీజ్. శత్రువు ఎదుట నిలబడి జీవము గల దేవుని సైన్యమైన ఆ ఇశ్రాయేలు జనాంగముతో
యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. నేనున్నానయ్యా, నేను వస్తాను. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఎవరిని వదిలేశాడు? ఆ ఇశ్రాయేలు పక్షంగా ఉన్నది ఎవరో? దేవుడే కదా. ఆ యుద్ధము చేయడానికి శక్తినిచ్చింది ఎవరో? దేవుడే కదా. పైగా అతడే కదా అన్నాడు. ఏమని? ఈ యుద్ధము నాది కాదు. ఎవరిదండి పేతురు గారు? ఎవరిదండి యుద్ధం? ఎవరిది? యెహోవాదే కదా. నాది అన్నాడా? దేవుంది అన్నాడా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరి మీదకి వెళ్తున్నాడు మళ్ళీ? చెప్పండి. ఇశ్రాయేలుల మీదకి. తన స్థితిని ఎలా మార్చుకున్నాడో మీరు గమనించాలా. ఎంత మంచోడు, ఎంత హీనమైన స్థితికి దిగొచ్చేసాడో మీకు అర్థం కావాలా. నువ్వు కూడా మంచిదానివే, నువ్వు మంచోడువే. కానీ కొన్నిసార్లు అపవాది వేసే వాళ్ళలో పడిపోతావు, చెక్కబడిపోతావు. ఒక ఆవిడ పాట పాడుతుంది, నా తాలింపంత నీవే. పాట రాదు మీకు? రాదా పాట? తలంప. నేనేమన్నాను? మరి ఆవిడ అలాగే పడింది. పాపం తాలింపులు వేసి ఉందేమో. నా తాలింపంత నీవే యేసయ్యా. నా తలంపులు కాదు. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ వేదనలు ఎదురైనప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి కదండి. దేవుణ్ణి అడగాలి కదా. దేవుని దగ్గర అడగాలి కదా. దేవుణ్ణి అడగకుండా చివరికి ఎలా మారిపోయాడంటే 7వ సంగతి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు మీదే తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలు అంటే ఎవరో తెలుసా? చూడండి, ఆదికాండం అనే పుస్తకములో దేవాది దేవుడు ఇశ్రాయేలు గురించి ఏమని మాట్లాడాడో చదువుదాం. చూడండి ఏమని మాట్లాడాడో. ఇశ్రాయేలు ఎలాంటి వారో వాళ్ళ గురించి వ్రాయబడిన సంగతులు ఏంటో ఒక్క మాట మనం చదువుదాం. ఆదికాండం అనే పుస్తకంలో దయచేసి చదువుదాం. 49వ అధ్యాయములో చూడండి, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి భాగ్యాన్ని గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఆయన సొత్తట, వాళ్ళు ఆయన సాంపత్యమట, వాళ్ళు ఆయన భాగ్యమట. ఇశ్రాయేలుల కనుగుడ్డు ముట్టితే ఆయన అన్నమాట తెలుసా? నా సేవకుని కనుగుడ్డు ముట్టినవాడు నన్ను ముట్టినవాడు అన్నాడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు, చెప్పండి, నిద్రపోడు అన్నాడు. ఇశ్రాయేలు మీద సమాధానముండుగా. కానీ దేవుడే స్వయంగా పలికినటువంటి ఆ జాతి మీద, ఆ జాతీయుడైన ఇశ్రాయేలీయుడే ఏం చేశాడు? తిరుగుబాటు చేయడానికి సిద్ధపడిపోయాడు. నన్ను క్షమించండి, నీ తలంపులు సరిగా లేకపోతే, నీ ఆలోచనలు సరిగా లేకపోతే తిరుగుబాటు మనస్తత్వంలోనికి వెళ్ళిపోతాం. ఒక మాట చెప్పమంటారా? కుటుంబాలలో సమస్యలు ఎందుకు? కుటుంబాలలో సమస్యలు ఎందుకు? ఆలోచనలు సరిగా లేనందువల్ల. మన ఆలోచనలు సరిగా లేకపోతే సమస్యలు వచ్చేస్తాయి. మనసులు కలవకపోతే బంధాలు విడిపోతాయి. మనసులు కలవాలి, మనుషులు కలవాలి అంటే మనసులు ఏకమయ్యేటట్లుగా ఆలోచనలు ఏకమై ఉండాలా. మీకు గతంలో కూడా జ్ఞాపకం చేశాను. లోతు తీసుకున్న నిర్ణయం అతని భార్యను పోగొట్టుకునేలా చేసింది. బిడ్డలను సమాజంలో దౌర్భాగ్యమైన దుస్థితిలో మార్చేలా చేసింది. ఎంచుకున్న సుధమగుమర పట్టణాలు అందమైనవి అనుకున్నాడే కానీ దాని వెనుక పాపం ఉందని, అది పాపభూయిష్టమైన జీవితం అని అతనికి అర్థం కాలేదు. పాడయ్యాడు. నయోమి కొరకు చెప్పాను,
ఎంచుకున్న నిర్ణయము కరెక్ట్ కాని కారణం చేత ఆమె జీవితం కూడా పాడైంది. ఒకవేళ ఇది ఏ నిర్ణయం అనుకుంటే, ఆ నిర్ణయములో శ్రమలు ఉంటే, ఆ నిర్ణయములో కష్టాలు ఉంటే, ఆ నిర్ణయాల్లో వేదనలు ఉంటే నువ్వు ఎవరికి అప్పగించాలా? గట్టి చెప్పండి. దేవునికి అప్పగించాలి. దేవుడిని అడగాలి, నన్ను ఏం చేయమంటావు నాయనా? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు దావీదుకు అర్థమవుతుంది, తను ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడో దావీదుకు అర్థం కావాలంటే భార్యలు చెరపట్టబడాలి, బిడ్డలు చెరపట్టబడాలి. తనతో వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలా? చెరలోకి వెళ్ళాలా? చెరలోకి వెళ్ళాలా? కాబట్టే దేవుడు విడిచిపెట్టాడు భార్యలను, పిల్లలను, తనతో ఉన్నవారిని. శత్రువు వచ్చి అమాలేకీయులు ఎత్తుకుపోతే ఇప్పుడు దావీదుకి బహు దుఃఖము వచ్చిందట. వినాలి, ఏమొచ్చింది? కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు, అందరు మనతో ఉన్నప్పుడు, అందరూ మనతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం అనుకుంటాం నాకంటే గొప్ప వీరుడు లేడని. కొన్నిసార్లు నీతో ఉన్నవాళ్లే, నిన్ను ఎరిగిన వాళ్ళే, నీవు ఎరిగిన వారే నిన్ను అవమానపరిచినప్పుడు నీకు అనిపిస్తుంది, ఎవరున్నారయ్యా నాకు? దావీదుకు అర్థమైంది, అయ్యా 600 మందిని నమ్ముకొని వచ్చానయ్యా, ఇక్కడికి వస్తే బాగుంటాను అనుకొని వచ్చాను, ఇక్కడికి వస్తే స్థిరంగా ఉంటాను అనుకున్నాను. 16 నెలల్లో నా జీవితమే తారుమారైపోయింది. నేను ఊహించిన ఊహలన్నీ తారుమారైపోయాయి. నా జీవిత ప్రయాణం తారుమారైపోయింది, నా బ్రతుకే తారుమారైపోయింది. ఇప్పుడు అతని ఏడుపుకు అంతము లేదు. అందుకే అందరు నాతో చెప్పండి, దావీదు, ఇంకా సౌండ్ పెంచి, దావీదు బహు దుఃఖపడెను. ఎందుకు పడుతున్నాడు? 30వ అధ్యాయం 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులకందరికీ ఏ విసిగినందున? ప్రాణము విసిగినందున. ఏమి రువి? రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు, అందరు నాతో చెప్పండి, దావీదు, ఇంకా సౌండ్ పెంచి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారో చెప్పండి? ఇప్పుడు ఎవరు అవసరత వచ్చింది? దేవుని అవసరత. ఎప్పుడు? భార్యలు, పిల్లలు, ఆస్తులు అందరూ శత్రువు పట్టుకెళ్ళిపోయారు. నాన్న వారే నిలబడి అవమానిస్తున్నారు. ఆ సమయంలో దావీదుకు గుర్తొచ్చింది, ఒంటరి వాడైపోయాడు, ఒంటరి బ్రతుకైపోయింది. ఏ ప్రేమను నోచుకొని స్థాయికి వచ్చేసాడో. ఇప్పుడు అనుకుంటున్నాడు, నాకు ఎవరు కావాలో తెలుసా? నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి. తన దేవుడైన యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి, మళ్ళా చెప్పండి, తన దేవుడైన యెహోవాను బట్టి. ఎవరిని బట్టి? ఇప్పుడు ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడు? దేవుణ్ణి బట్టి. ఎవరి మీద సిద్ధపడిపోయాడు? అన్నీ బాగున్నాయి, ఏం చేస్తున్నాడో అర్థం కావడో లేదు దావీదుకి. శత్రువుతో కలిసిపోయాడు, శత్రువు నమ్మేటట్లుగా మారిపోయాడు, దొంగగా మారిపోయాడు, అబద్ధికుడిగా మారిపోయాడు, దోపిడీదారుడిగా మారిపోయాడు, హంతకుడిగా మారిపోయాడు. చివరికి ఆ ఫిలిష్తీయుల రాజు నమ్మేటట్లుగా చేసుకున్నాడు, దాసుడైపోయాడు. ఆకీష్ అంటాడు, ఇదిగో నువ్వు నిజంగా కానీ ఇలాగే నా వెంట వచ్చి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేస్తే నీకు మంచి పదవి ఇచ్చి నిన్ను నా సంరక్షకుడుగా నిన్ను పెట్టుకుంటాను. నా సంరక్షకుడు.
నా సంరక్షకుడు. అప్పుడప్పుడు చూసారా, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు వెనకాల ఎవరుంటారు? సంరక్షకుడు. నల్ల కళలు పెట్టుకున్న చూడలేదా? ఈయన మాట్లాడితేనే ఉంటాడు, ఆ మాత్రం అందరం చూస్తూనే ఉంటాడు ఇలాగలాగా. ఆ డ్యూటీ ఏంటి? కాపాడాలా. ఏం జరిగిన ఇతన్ని అడుగుతారో, ఆ సంరక్షక పదవినికి ఇస్తానయ్యా, రాజీ కుదుర్చుకుంటున్నాడు. అది ఏం చేసింది? ఒంటరిని చేసేసింది తన జీవితం. 16 నెలల్లో తన జీవితం తారుమారైపోయింది. కళంకమైన బ్రతుకునకు దిగి వచ్చేసాడు. కళంకమైన బ్రతుకునకు, పరిస్థితులు తారుమారయ్యే స్థితికి వచ్చాడు. అవమానకరమైన సందర్భంలోకి దిగి వచ్చాడు. అపహాస్యకరమైన సందర్భంలోకి దిగి వచ్చేసాడు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? అమ్మా, నీ జీవితం, నా జీవితం ఒంటరిగా కాకమునిపే, నేను ఒంటరిగా బ్రతుకుతున్నాననే సంకేతం తెలియక మునిపే, మనకి అలాంటి దుర్దినాలు రాకమునిపే, అలాంటి భయంకరమైన దినాల్లోనికి మనం చేరకమునిపే, నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధలు ఎదురైనప్పుడే నువ్వు ఎవరిని అడగాలో తెలుసా? దేవుణ్ణి. నువ్వు లోకపక్షంకి వెళ్ళకూడదండి, లోకపక్షంగా వెళ్ళకూడదు. విచిత్రం చెప్తాను, రాజమండ్రిలో ఉన్న క్రైస్తవులు వచ్చింది తక్కువ. రాజమండ్రిలో ఉన్న సంఘాలన్నీ కదిలొస్తే అసలు రాజమండ్రిలా ఉంటుంది అనుకుంటున్నారా? వీధికి ఒక సంఘం, ఇంటికి ఒక సంఘం, మూలకు ఒక సంఘం. పోనీ పెద్ద పెద్దవాళ్ళు దిగొస్తే కదిలొచ్చు, అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, తిండి కూడా మానుకున్నారు ఒక దైవజనుడి కొరకు. అరే, బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతామండి బాబు. నేను మళ్ళా చెప్తాను, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు ఏడడం పెద్ద గొప్పే ఉందండి. ఏడవాళ్ళు బంధం కాబట్టి. కానీ ఎవరు ఏడవాలో తెలుసా? ఏ బంధము లేని ఇంతమంది ఆత్మీయులు ఉన్నారే, ఇంతమంది ఆత్మీయులు ఉన్నారే, ఏళ్ళ కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళండి, నిజమైన నీళ్ళు అండి. అంటే వీళ్ళు తప్పని కాదు, వీళ్ళు ఏడవాలి. బంధం ఇది ఆత్మీయ బంధం, ఇది శరీర సంబంధం, ఇది సంబంధం, ఇది ఆత్మీయ బంధం. ఈ సంబంధం ఏడుస్తుంది. ఎందుకంటే బంధం ఉంది కనుక, అనుబంధం ఉంది కనుక. ఈ ఆత్మీయ బంధం ఉందే, ఒకరి కొరకు ఒకరు ఏం చేస్తామో తెలుసా? కన్నీళ్లు రాచుకుంటాం, ఒకరి కొరకు ఒక ప్రార్థన చేస్తాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, ఒకరినొకరు పురుగొల్పుకుంటాం. ఇది ఆత్మీయమైన బంధం, ఆత్మీయమైన బంధం. ఇది నా జ్ఞాపకం చేసి నేను తక్కువలో ముగిస్తున్నాను. ఆత్మీయ బంధాన్ని పోగొట్టుకోకండి. అలాగని శరీర సంబంధాన్ని కూడా పోగొట్టుకోమని కాదు. శరీర సంబంధం దగ్గర కూడా తగ్గు. నీ బిడ్డల దగ్గర తప్పేమీ లేదు, నీ భార్య దగ్గర తప్పేమీ లేదు. కొన్నిసార్లు తొందరపడ్డావా, మాట్లాడావా, క్షమించమని అడుగు, తప్పులేదు. ఆత్మీయ బంధంలో కూడా అంతే, తప్పులేదు. తగ్గించుకో. తెలుగులో భలే ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మళ్ళీ అందరూ చెప్పకూడదా? తన్ను తాను. అందరు చెప్పండి నాతో, అందరు గట్టిగా చెప్దామా? తన్ను తాను. మరి తన్ను భలే రాశాడు కదా. తనను తాను అనొచ్చుగా. ఏంట ట్రాన్స్లేషన్ ఏంటండి? తనను తాను అనొచ్చుగా. బలి రాశాళ్లే. ప్రభుకు సంబంధించిన మాట తన్ను తాను తన్నారు. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడా నాట్యమాడినాయి. కొరడాలే దేహమంతా నాట్యం ఆడుతుంటే, నాడల పట్టి శరీరం అంతా చీలుస్తూ ఉంటే,
శరీరమంతా గాయాలతో నింపబడి రక్తధారలు కారుతూ ఉంటే ఆ దేహానికి వివరణ ఏంటో తెలుసా? పాలుగారు దేహము పైన. ఏ దేహం అది? ఏ పాపము, లోపము, శాపము లేని వాడికే దేహమంతా రక్తమయమైపోయింది. ఆయన శరీరం అంతా రక్తమయమైపోయింది. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే. నోరు తెరిచి మాట్లాడలేదు. కొన్నిసార్లు నోరు తెరిచి మనమే మాట్లాడతాం. మన నోరులో అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నాం. పనికిరాని వాటికి, కుటుంబ కలహాలకు, జగడాలకు, అల్లర్లకు, అసమాధాన స్థితి మనమే తెచ్చుకొని కొన్నిసార్లు మనమే లొంగిపోతున్నాం. బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే. ఆయన తగ్గించుకున్నాడే, ఆయన విధేయత కలిగి ఉన్నాడే, ఆయన ప్రేమించాడే. ఆ ప్రేమ మూర్తిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇప్పుడు దావీదు బలపడిపోతున్నాడు. అయ్యా, ఒంటరిని అయిపోయానయ్యా, నాన్నవారు ఎవరు నాకు లేరయ్యా, నన్ను పలకరించేవారు లేరయ్యా. ఈ స్థితిలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. నా బలం ఎవరో తెలుసా? నీవే. నేను మర్చిపోయి ఈ స్థలములో ఎక్కడ బాగుంటాననుకొని నేను నా మనస్సును మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని ఇక్కడికి వచ్చేసానయ్యా. ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నా ఆధారం ఎవరో తెలుసా? నీవే. నా పక్షంగా వ్యాజ్యమాడేవాడు ఎవరో తెలుసా? నీవే. ఆ మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 9వ సంకీర్తన 3వ చరణం. 9వ సంకీర్తన 3వ చరణం ముగింపులకు వస్తున్నాను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీరుస్తావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తావు. మనసులా పెట్టండి ప్లీజ్. తన ఎవరు ముఖ్యం అర్థమైపోయింది దావీదుకి. నీ జీవితానికి ఎవరు ముఖ్యం? అలా చేస్తే బాగుంటాను, ఇక్కడికి వెళ్తే బాగుంటాను, అక్కడికి వెళ్తే బాగుంటాను అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలంటే నీ బ్రతుకు పుస్తకాన్ని రాసింది ఎవరు చెప్పండి? దేవుడే. నీ బ్రతుకు జీవితాన్ని రాసినవాడు దేవుడు. నువ్వు ఎలాగుండాలో రాసినవాడు దేవుడే. ఒక్క మాట చెప్తాను, నేను ఎన్ని చేసినా తప్పించబడుతున్నానంటే నా గొప్పతనం కాదు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు అంతే. మరి ఎన్ని తప్పిదాలు చేసావురా, నేను క్షమిస్తున్నాను బిడ్డ అంటున్నాడు దేవుడు. నేను కాపాడుతున్నాను రా, నేను కాపాడుతున్నాను. నా పరువును, నా మర్యాదను, నా గౌరవాన్ని, నా ప్రతిష్టతను నేను ఎన్ని చేసినా నా దేవుడు కాపాడుతున్నాడంటే అది నా దేవుడు నాకు పెట్టిన భిక్ష కానీ నాది కాదు. ఒకవేళ నాదని నేను ఒకవేళ ఉప్పొంగిపోతే రేపు అనేది కూడా నాది కాదు. నా దీపం ఉండగానే, నా ఇల్లు చక్కబెట్టుకొని, నా ప్రాణం ఉండగానే నా ప్రభుకు దగ్గరగా ఉండి, ఇదిగో దావీదు ఎలాగైతే తన స్థితిని తను గుర్తు చేసుకున్నాడో, సిగ్లగులో ఉంటే ఎంత హీనమైన స్థితిలో పడిపోయాడో, సిగ్లగులో ఉంటే ఎంత బలహీనమైన స్థాయికి పడిపోయాడో అర్థమైంది. అతడు గ్రహించాడు, అతడు గుర్తెరిగాడు. ఇప్పుడు చెప్పండి, సిగ్లగులో ఉన్నది ఎంతకాలం? 16 నెలలు. 16 నెలల్లో అతని ఆత్మీయస్థితి ఏమైపోయింది? పడిపోయింది. సిగ్లగు అంటే అర్థమేంటి? దుఃఖకరమైంది. సిగ్లగు అంటే అర్థమేంటి? వేదనకరమైంది. దుఃఖకరమైన, వేదనకరమైన ఆ స్థితిలోనికి అతడు దిగొచ్చేసాడు. కారణం అతడి ఒక్క నిర్ణయం. నేను అక్కడికి వెళితే, ఇతని నుండి అక్కడికి వెళితే నేను తప్పించుకుంటాను అనుకున్నాడు అంతే.
ఎంత పడిపోయింది? ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం హీన స్థితిలోనికి పడిపోయింది. మొన్న మోజేస్ గారు లోనికి రావాలి, ఇప్పుడు వెతుక్కుంటున్నాడు. మళ్ళీ నాతో చెప్పండి, తన దేవుడైన యెహోవాను బట్టి. ఎవరిని బట్టి? నీకు నాకు ఆధారం ఎవరు? మళ్ళీ ఎక్కడికి రావాలా? ఇక్కడికే రావాలా? మళ్ళీ ఇక్కడికే రావాలి, త్వరగా రావాలి. అందుకే ఎక్కువ నాకు నచ్చిన పాట, అమ్మ నాన్న దూరమైనా ఆప్తులంతా వెలివేసినా, అమ్మ నాన్న దూరమైనా ఆప్తులంతా. ఒకవేళ నాకు అలాగనిపిస్తే మీకు కూడా మిమ్మల్ని వెలివేసిన వాళ్ళు ఉన్నారండి. అమ్మ నాన్న భర్త భార్య కుటుంబం పిల్లలు అందరూ నిన్ను కూడా వెలివేసిన వాళ్ళు ఉన్నారు. నీ వల్ల ఉపయోగం లేదని పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ వల్ల ప్రయోజనం కాదని పక్కన పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. నా జీవితంలో నీ జీవితంలో ఒకసారి అన్వయించుకోవాలి. అమ్మ నాన్న దూరమైనా ఆప్తులంతా వెలివేసినా, నా అమ్మ నాన్న నీవేగా, నా తోడు నీడ, నా అమ్మ నాన్న కానెన్నడు నేనా. దేవుణ్ణి కలిగిన వాడికి ఉండే ధైర్యం ఏంటో తెలుసా? ఒకవేళ లోకము, మనుషులు, సమాజం, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు, నేను నమ్మిన వారు, నమ్మని వారు, సమాజం అందరూ విడిచిపెట్టేసిన నువ్వు మాత్రం అనాథవు కావు. నా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మాట్లాడిన మాట, నేను మిమ్మును అనాథులనుగా విడిచిపెట్టను. నిన్ను అనాథులుగా నేను విడిచిపెట్టను. నేను నిన్ను మర్చిపోను. మరి ఎందుకు విడిచిపెట్టావు నాయనా? ఒరే, నీ ఆలోచనలు మంచిగా లేవురా. నీ ఆలోచనలు మంచిగా లేవు. నువ్వే తప్పుగా ఊహించుకుంటున్నావు. నీ ఊహల వల్లే, నీ ఆలోచన వల్లే సమస్యలు పడ్డావు. నేను వదిలిపెడితేనే కానీ నువ్వు మారవు. 16 నెలలు దేవుడు విడిచిపెట్టాడు. దావీదు బ్రతుకు సిగ్లగులో అయోమయ పరిస్థితిగా మారిపోయింది. చూసాం. 27, 28, 29 చివరికి ఎవరి మీద తిరుగుబాటు సిద్ధపడిపోయాడు? దేవుని ప్రజల మీదకే. ఒకప్పుడు ఎవరి పక్షంగా నిలబడ్డాడు? దేవుని పక్షంగా. ఎవరి కోసం? ఆ ప్రజల కోసమే. ఇప్పుడు ఏ ప్రజల మీద తిరుగుబాటు సిద్ధం చేశాడు? రాజున ఆ ఫిలిస్తీయుడితో అన్నట్టుగా, నేను ఏటో చూపిస్తాను చూడు, మా ఊళ్ళో మేము వచ్చి ఏం చేస్తాం చూడు. ఆకీష్ అంటాడు, అలాగైతే నీకు మంచి పదవి ఇచ్చేస్తాను, నీకు మంచి నా రాజ్యంలో అన్నాడు. ఒక రాజు అయిన వాడు, ఒక బలవంతుడైన వాడు, ఒక శ్రేష్టమైన వాడు, ఒక మంచోడు తన స్థితిని ఎలాగో పాడు చేసుకున్నాడో. సిక్లగు, బైబిల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సుక్కోతు, యాకోబు కుటుంబం పాడైపోయిన జీవితం. సిక్లగు, దావీదు బ్రతుకును అల్లకల్లోలం చేసిన జీవితం. మోయాబు, నయోమి కుటుంబం పత్రమైపోయిన జీవితం. ఈరోజు కొన్ని ప్రదేశాలు మనకున్నాయి. మరలా నువ్వు బాగుపడడానికే ప్రభు నేను పిలిచాడు. ఈరోజు నువ్వు ఆకర్షించబడ్డావా? ప్రభు నేను పిలుచుకున్నాడు. సిద్ధపరచుకో. ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? నేను ఎలాగుండాలి? నాకు ఆలోచన చెప్పు, నన్ను ఆధారంగా నిలబెట్టు, నాకు నీ కృపని ఇమ్మని దేవుణ్ణి అడిగే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.